ఈ కథ సంకటమోచన మహాబలి హనుమంతుని కథ. ఆ హనుమంతుడే నిరంతరం మా రామరూపాన్ని జపిస్తూ ఉంటాడు. అందుకే శనీశ్వరుడు సైతం అతన్ని ఏమీ చేయలేకపోయాడు. హనుమంతుడు సాక్షాత్తు శివుని అంశ. కాని అతనికి పుంజతస్థల అనే ఒక అప్సర జన్మనిచ్చింది. ఆమెకు హనుమంతుని తల్లి అంజనగా మారే అదృష్టం లభించింది. భగవంతుని శివుని అంశను గ్రహించుట కొరకు ఆమె ఎన్నో పరీక్షలను ఎదుర్కోవలసి వచ్చింది. అంజన వానరరాజు కేసరిని కలిసింది. కేసరి రాక్షసుడైన శంపసాధనుణ్ణి వధించి అంజనని వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత రాణులందరూ సింధూరం ప్రాముఖ్యత గురించి చర్చించుకున్నారు. అప్పుడు నేను వారితో హనుమంతుడు కూడా ఒక రోజు ఎలా తన శరీరం అంతటా సంపూర్ణంగా సింధూరం దిద్దుకున్నాడో వివరించాను. అతనితో చెప్పాను, మంగళవారం రోజున ఎవరైతే హనుమంతుని సింధూర రూపాన్ని దర్శించుకుంటారో వారిని నేను హనుమంతుని పట్ల ఎలా కృప చూపుతానో అలాగే కృప చూపుతాను అని చెప్పాను. సంతాన ప్రాప్తిరస్తు. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఈ అదృష్టం ఎప్పుడు ప్రాప్తిస్తుంది? భగవంతుడు బోలాశంకరుని ప్రసన్నం చేసుకోవడానికి అంజనాదేవి 12 సంవత్సరాలు కఠినమైన తపస్సు చేయాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి దక్షిణాన త్రిలింగ దేశంలో వెంకటాచలం అనే పర్వతం ఉంది. దానిని వారాహి క్షేత్రమని అంటారు. భగవాన్ శ్రీ విష్ణుడు 3వ అవతారం శ్రీ ఆదివరాహుడు పృథ్వీని ఉద్ధరించిన తర్వాత స్థలాన్ని తను నివాస స్థలముగా ఎంచుకున్నారు. కళ్యాణమస్తు. ఆ తర్వాత ఆకాశగంగ తీర్థంలో స్నానం చేసి తపస్సును ప్రారంభించు. భగవానుడు ఉమాకాంతుడు తప్పక కళ్యాణం చేస్తాడు. ओम पशुपते नमः। ओम सर्वाय नमः। ओम विश्वरूपे नमः। ओम कपिदेवाय नमः। शिवाय ओम
నమః శివాయ ఓం నమః శివాయ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం పశుపతే నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ ఓం నమః శివాయ ఓం పశుపతే నమః. ఆ విధంగా కఠోరమైన తపస్సు ఆచరిస్తూ 12 వత్సరాలు గడిచిపోయాయి. అంజన ఆచరించిన ఈ ఘోరమైన తపస్సును వీక్షించి కరుణామయి జగజ్జనని పార్వతీదేవి యొక్క హృదయం ఎంతో కరిగిపోయింది. అయినను కైలాసపతి భగవంతులు అశుతోషులు తమ సమాధి నుండి బయటికి వచ్చేందుకు ఎలాంటి సంకేతమూ ఇవ్వలేదు. అంతటితో సత్వమూర్తి శైలపుత్రిక ధైర్యం క్షీణించింది. హే శశిశేఖర, కళ్ళు తెరవండి. అంజన చేసే తపానికి సమస్త లోకాలు తపించిపోతున్నాయి. హే దీనానాథ, మీరు అశుతోషులు. మీ భక్తులకు త్వరగా ప్రసన్నులవుతారు. మరి అంజన చేసే ఘోర తపస్సుకు 12 ఏళ్లు గడిచిపోయాయి ప్రభు. మీరు ఎప్పుడు ప్రసన్నులవుతారు? ఆ ముగ్గురి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. దీనబంధు, దయ చూపించండి. మీ అవతారాంశం జననం కూడా దగ్గర పడింది. కళ్ళు తెరవండి స్వామి. తనకి తన తపస్సుకు ఫలితాన్నివ్వండి. కళ్ళు తెరవండి స్వామి. ఆమెకు తన తపస్సుకు ఫలితాన్ని ప్రసాదించండి. ఇప్పుడే కాదు కరుణామయి, ఇంకొక పరీక్ష మిగిలుంది. అంజనా, నీకు మంచి జరుగుతుంది పుత్రి. నీ తపస్సు సంపూర్ణమైంది. కళ్ళు తెరు పుత్రి.
పుత్రి, రాబోయే శ్రావణపక్ష త్రయోదశి నాడు దేవాది దేవుడు మహాదేవుడు సాక్షాత్తు దర్శనమిస్తారు. నీకు ఆశీర్వాదం లభిస్తుంది. వారి స్వాగతానికి ఏర్పాట్లు చేయి పుత్రి. గుర్తుపెట్టుకో పుత్రి, భగవానుడు బోలాశంకర్ సత్కారంలో ఎటువంటి తప్పిదము జరగకూడదు. ఎప్పుడైతే బ్రహ్మదేవుల యొక్క శతదివ్య వత్సరాల ఆయువు సమాప్తమవుతుందో అనంతరం మేము ఎంతో తేజస్సుతో ప్రకాశించే సూర్యుని వలె మా యొక్క ప్రచండమైన కిరణాలతో సముద్రం, పృథ్వీ, అలాగే ప్రాణుల యొక్క శరీరాల నుండి జలాన్నంతటినీ పీల్చేసుకుంటాం. సమస్త బ్రహ్మాండము ఎండిపోయినప్పుడు అనంతరం మేము ప్రళయకాలం నాటి మేఘం రూపంలో సహస్ర వత్సరాల వరకు పెద్ద పెద్ద ధారలతో ఈ సమస్త బ్రహ్మాండాన్ని జలమయం గావిస్తాం. అప్పుడు పృథ్వీ నీటిలో మునిగిపోతుంది, జలం తేజస్సులో మునుగుతుంది, తేజస్సు వాయువుతో నిండుతుంది, వాయువు ఆకాశంతో, ఇక ఆకాశం అహంకారంతో లీనమవుతుంది, అహంకారం ప్రాముఖ్యతతో, ఇక ప్రాముఖ్యతేమో మూలమైన ప్రకృతిలో లీనమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో సమస్త జీవరాశి, దేవతలు సైతం, వేదాలు, బ్రహ్మదేవులు సైతం మాలో కలిసిపోతారు. తదనంతరం ఈ సృష్టి అటువంటి ప్రకృతి ప్రళయంలో లీనమైపోతుంది. తదుపరి నూతన సృష్టి యొక్క సమయం ఆసన్నమైనప్పుడు మేము సమస్త సృష్టి యొక్క తత్వాన్ని వారి ఐకమత్యం ద్వారా ఒక విరాట శరీరాన్ని రచించడం జరుగుతుంది. ఆ విరాట శరీరం యొక్క నాభి నుండి నవీన బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. తరువాతి ప్రాకృతికి సృష్టి ఆరంభంలో ప్రియ హనుమంతుడు బ్రహ్మదేవుడై తాను ఈ జన్మలో సముపార్జించిన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని కేవలం మా యొక్క ప్రేరణ ద్వారా వేదాలను, పురాణాలను దారాదత్తం చేస్తాడు. ఆ తరువాత రజోగుణాన్ని ఆశ్రయించి కేవలం సంకల్పశక్తి ద్వారా సృష్టి కార్యమందు నిమగ్నమవుతాడు. అలాగే భూర్, భువః, అలాగే స్వర్ణనామక త్రిలోకాలను రచిస్తాడు. ఆ తరువాత ప్రజాపతి మాధ్యమం ద్వారా వృక్షాలను, పశుపక్షాదులను, మనుషులను సృష్టించడంతో సహా దేవతలను, పితరులను, అసురులను, గంధర్వులను, అప్సరసలను, దేవతలను సైతం సృష్టిస్తాడు. తస్మై నమస్త ఉదరస్థ భవాయ యోగ. అతని భక్తి ద్వారా శ్రీరాముణ్ణి స్మరిస్తూ వారిని సేవించడం తక్క మహాబలి హనుమంతుని హృదయంలో ఇక ఎటువంటి కోరికలు ఉండవు. హనుమంతునికి ఈ లోకంలో ఎటు చూసినా ఆ సీతారాములే. అతను చిటిక వేసి తమ ప్రభువుల అలసటను దూరం చేయగలడు. అలాగే బ్రహ్మదేవుడై సృష్టి రచన చేస్తాడు. ఏదైనా మహాబలి హనుమంతుడికి రాముడే సర్వస్వం. నైవ మే దృశమనుస్పృశత్స్త భవాయ యోగ. నిద్రావసాన వికసన్న వినేక్షణాయ. సోయం సమస్త జగతాం సుహృదేకయాత్మా. సత్వేన యన్మృళయతే భగవాన్ భగేన. హనుమంతుల వారి మహిమను విని నా మనసులో వారి బాల్యలీలను వినాలని ఆశ కలిగింది. కాని ప్రభు, దానికంటే ముందు వారి జన్మ కథను వివరించండి.
ఆ భోలాశంకరుడు ఎప్పుడు ఎలా అంజనను ఆశీర్వదించి తన కోరికను తీర్చారు? కాస్త వివరంగా చెప్పండి ప్రభు. అవును శ్యామసుందర, మహాదేవులు పార్వతీమాతతో చెప్పారు వారు మరొక పరీక్ష పెట్టాలనుకుంటున్నారని. తర్వాత ఏమైంది? అంజన ఇంకా కేసరులకు అంతటి జ్ఞానం ఎక్కడుంది? వారు భగవానులు నందీశ్వరుని యొక్క ఆహ్వానానికి ఏర్పాట్లు గావించి అతని కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. మొత్తానికి శ్రావణ కృష్ణపక్షం యొక్క త్రయోదశి మంగళకరమైన రోజు రానే వచ్చింది. ఉదయం నుండి సంధ్య వేళయింది, కానీ భోళాశంకరుడు ఇంకా రాలేదు. భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి. భవతి భిక్షాం దేహి. నువ్వు ఈ ముసలివాడిని పరిహసిస్తున్నావా? నాకు సగం పళ్ళు విరిగిపోయాయి, మిగిలిన సగం కుళ్ళిపోయాయి. నాకు మెత్తటి పదార్థాలను పెట్టు. మెత్తటి పదార్థాలా? ఇలా ఏమీ తెలియనట్టు నటించవద్దు. నీ వంటగదిలో పిండి వంటలు తయారవుతున్నాయి. నేనెంతో దూరం నుండి నీ ఈ సువాసన వెనుక ఇక్కడి దాకా వచ్చేశాను. నాకు ఆ భోజనం పెట్టకపోతే ఇక్కడి నుండి నేను కదలను. క్షమించండి స్వామి, ఈరోజు మా ఇంటికి ప్రత్యేక అతిథి రాబోతున్నారు. ఈ సన్నాహాలన్నీ వారి రాక కోసమే చేశాము. అంటే నేను అతిథిని కాదని అంటావా? నేను ముసలి, వృద్ధ, కురూపిని. అందుకే ఆహ్వానమిచ్చి పిలిస్తే వాళ్ళు మాత్రమే అతిథులు కారు. పిలుపు లేకుండానే విచ్చేసిన వారినే అతిథులంటారు. క్షమించండి స్వామి, నా ఉద్దేశం ప్రకారం ఇదంతా కూడా ఇష్టం కాదు, నీ కరిష్టం జరుగుతుంది. నాలాంటి ముసలివాడికి నువ్వు భోజనం పెట్టకుండా ఏ కోరికను కూడా తీర్చుకోలేవు. చెప్పు,
పిండి వంటలు నాకు పెడతావా లేదంటే నేను వెళ్ళిపోతాను.